హలో నమస్తే అండి. బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇది వేరే రకం అన్నమాట. బెండకాయలు 1/2 కిలో, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చీలికలుగా చేసుకోవాలండి, కరివేపాకు, పోపు దినుసు. ఆయిల్ ఎక్కువ పడుతుందండి బెండకాయ ఫ్రైకి. ఆయిల్ వేడెక్కింది, పోపు దినుసులు వేస్తున్నాను. కాసేపు వేగాలండి. వేగాయండి. ఉల్లిపాయలు, కరివేపాకు. కాస్త ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయలు కాస్త కలర్ మారిందండి. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. కోసి పెట్టుకున్న ముక్కలండి ఇవి. కానీ హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలి బెండకాయలు. సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టి జిగురు వస్తుందండి. హైలోనే పెట్టి కలుపుతూ ఉండాలి. మూత కూడా పెట్టకూడదండి. మూత పెట్ట కూడా జిగురు వచ్చేస్తుంది. ఇంకాసేపు వేగాలండి. చూసారుగా తీగలు తీగలుగా వస్తున్నాయి. ఆ జిగురు వెళ్ళేంత వరకు బెండకాయ జిగురు వేగనివ్వాలండి. వేగాయండి. పసుపు, కారం అండి, ఒక 2 స్పూన్ల కారం, టేస్ట్ని బట్టి సాల్ట్ అండి. వేసి కాసేపు వేగనివ్వాలి. చీలికలుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి ఇప్పుడు వేసుకోవాలండి. కాస్త వేగాక ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కాసేపు వేగనివ్వాలి. బెండకాయలు వేగినాయండి. ఇంకా డిష్లోకి తీసేసుకుంటానండి.
రెడీ అండి బెండకాయ వేపుడు. ఫ్రై కూడా అంటారు, వేపుడు కూడా అంటారండి. ఇది అన్నంలోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.